హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ వరలక్ష్మి అండి. విషయానికి వస్తే కొన్ని వీడియోలు డిలీట్ చేయాల్సి వచ్చిందండి, తప్పలేదు. ఏమంటే ఏం లేదు, కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల డిలీట్ చేయాల్సి వచ్చింది. తప్పుగా అనుకోకండి. దేవుడి వీడియోలు పెట్టినవి కూడా డిలీట్ చేసేసిన. నా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ ధన్యవాదాలండి. వీడియోస్ కూడా చూస్తుండండి, షార్ట్ వీడియోలే కాకుండా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా అలాంటి వాళ్ళకు ఏం చెప్పాలండి, ఎంత కష్టం చేసినా కూడా అంతంత మాత్రమే. మా బతుకులు మేము బతుకుతున్నా కూడా నలుగురు మా మీద కూడా ఏడ్చే వాళ్ళు చాలామంది ఉండరు. ఇలా చెప్పొచ్చునో చెప్పకూడదో కూడా తెలియదు. తప్పుగా మాత్రం అనుకోకండి. ఆడవాళ్ళు కష్టపడి సంపాదించుకొని బతుకుతున్నారంటే చూసి ఓర్చలేరు చాలామంది. కష్టం వచ్చిందని ప్రతిదాన్ని మనం చేసే పనిని మర్చిపోలేము, వదులుకోలేము. తప్పదు కదా, ఎంత కష్టమైనా చేయాల్సిందే. నాకు వచ్చింది ఈ పనేనండి, పొలం పని, మిషన్ కుట్టడం, శారీకి కుచ్చులు వేయడం, అంతేనండి. ఇంకేం పెద్దగా రావు. ఈ పని మీదే ఆధారపడి బతుకుతున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. పరిస్థితులకు ఒకసారి మనల్ని మాట్లాడనియవు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇంకా లాస్ట్ ఇయర్ వర్షాలు పడక పైరే లేదండి. ఈసారి వర్షాలేమో ఎక్కువ పడుతున్నాయి. ఇత్తనం వేసినాంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి ఆగకుండా. ఏం జరుగుతుందో చూడాలి. పైరు పండుతుంది, చేతికి వస్తుందో లేదో. మాలాంటి వాళ్ళని కూడా ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. ఇంకో విషయం వచ్చేసి, ఆడబిడ్డ అనేది మొన్న కొంచెం చెప్పా కదండి, దాని గురించి చెప్దామనుకుంటున్నా. ఏమంటే, ఆడబిడ్డ అనేది సంక్రాంతికేమో చంద్రబాబు వదులుతున్నట్టుంది. ఖచ్చితంగా వస్తుందండి. ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే కనీసం ఒక్కరికిద్దరికన్నా వస్తుంది, అది నా నమ్మకం. కొన్ని జరగవనుకున్నప్పుడు జరిగితే అది మనకు తెలిసిపోతుంది కదా. ఇది జరగవేమో అనుకున్నవి చాలా చేశారు చంద్రబాబు గారు. ఇది కూడా జరుగుతుందని అనుకుంటున్నా. అంటే ఈ ప్రభుత్వం చేయదని కాదు, కానీ మనం నష్టాల్లో ఉన్నాం కదండి. మన ప్రభుత్వం, చంద్రబాబు గారే చెప్తున్నారు చాలా అప్పుల్లో ఉంది అని. అందుకు చేస్తారో చేయరో అనుకున్నాం అంతే. అయితే ఆయన మీద ఏం అలా తప్పుగా ఏం అనుకోలేదు. కానీ చంద్రబాబు గారు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటున్నారు. ఆడబిడ్డ అనేది కూడా ఖచ్చితంగా పడుతుందండి. ఎవరు భయపడకండి. నాకు తెలిసి ఖచ్చితంగా పడుతుందని అనుకుంటున్నా. అంతేనండి. బ్యాంక్ ఖాతాలు, పోస్ట్ అకౌంట్ ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పడుతుంది. పడకుండా ఏమి ఉండవండి. ఆడబిడ్డ అనేది పడితే చాలామందికి చాలా హెల్ప్ అవుతుంది. అది మాత్రం కన్ఫర్మ్ చెప్తా. ఆయన రుణం తీర్చుకోలేము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ అండి.